మాట పట్టింపు తప్ప భక్తుల మనోభావాలు కానీ మత విశ్వాసాలు కానీ మీకు అక్కర్లేదా? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం ఉన్న మీరు ఈ విధంగా ఒక పవిత్రమైన టెంపుల్ యొక్క ప్రతిష్ట దిగజార్చే విధంగా, దెబ్బతినే విధంగా ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవహరించే అధికారాన్ని ఈరోజు మీకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళు అడుగుతుంది రెండోది, కూటమి నాయకులు మంచి మీడియాలోకి వచ్చి అది మనం ఒకసారి చూసాం, క్యాబినెట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సకల శాఖ మంత్రి, లేకపోతే ఏదంతా షాడో ముఖ్యమంత్రి లోకేష్, బీజేపీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్థిక మంత్రి అందరూ వచ్చి ఈరోజు మనం చూసాం వారి ముఖాల్లో స్పష్టంగా సామాన్య ప్రజలు కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు. అంటే మనం అనుకోవడం కానీ ఆ రోజు ఆ ముఖాలు చూస్తే, ఆ ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతుంది తప్పు చేశాము. కేవలం తప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయి ఆ తప్పు, అపచారం, ఆ మహాపాపం తెలుగుదేశం పార్టీకి అడ్డుకుంటుంది. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడిని, లోకేష్ని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఆ పాపాన్ని, అపచారాన్ని, దానివల్ల జరిగే నష్టాన్ని బీజేపీకి, జనసేన పార్టీకి కూడా అడ్డకట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ గొడవలుకుని ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఎక్కడైనా 320 రూపాయలకి నేను దొరుకుతుందా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఆ రోజు మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ హయాంలో కల్తీ జరిగింది, కల్తీ చేసిన కంపెనీలన్నీ వైఎస్ఆర్సీపీ హయాంలోనే సప్లై చేశారు. ఇందులో చంద్రబాబు నాయుడు హయాంలో సప్లై అయిన, రిజెక్ట్ అయిన 4 ట్యాంకుల నుంచి తీసుకొచ్చిన శాంపిల్స్ మీద ఈ కేసు నడుస్తుంది అనేది మనందరికీ కూడా తేటకల్లు. టీటీడీ రిజెక్ట్ చేస్తే అవి మళ్ళీ దొరికితే టీటీడీ కూడా వచ్చినాయి. అప్పుడు ముఖ్యమంత్రికి ఎవరున్నది మీరు కదా. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడింది, ఏదైతే సిబిఎస్ ఇన్ఛార్జీలో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 2013 నుంచి 320 రూపాయలకి సప్లై చేస్తాం. అది చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే. చంద్రబాబు నాయుడు గారు ముందు 2013 నుంచి 2019 వరకు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 273 రూపాయలు 90 సప్లై చేసింది. 19 వరకు కూడా దప్పల టెండర్స్లో. మళ్ళీ 2016 మార్చిలో ఇదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి చంద్రబాబు నాయుడు గారు 332 రూపాయలు ఆర్డర్ ఇచ్చారు నీ సప్లైకి. మళ్ళీ సెప్టెంబర్ 2016లో ఇదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి 364 రూపాయలు 10 రూపాయలు సప్లై ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా. ఏప్రిల్ 2015 ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు 410 రూపాయలు నెయ్యి సప్లై చేయడానికి ఆర్డర్ ఇచ్చారు. మళ్ళీ ఇదే కంపెనీకి 2017 అక్టోబర్న 375 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు రోజు నెయ్యి లడ్డు తయారీకి ఉపయోగించి నెయ్యికి సంబంధించి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జనవరి 2018 ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు 320 రూపాయలకి మళ్ళీ సప్లైకి ఇచ్చారంటే 2000 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజలు తిరస్కరించి దిగిపోవడానికి 13 నెలల ముందు కూడా 320 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీకి కేజీ 320 రూపాయలు కాటిచ్చారు. మరి పెద్ద మనిషి ప్రజలకు పడక మధ్య అనేది మర్చిపోయాయినా ప్రజలకు మధ్య ప్రజలు మనం ఏం చెప్పినా వింటారు. మనం చెప్పిందే వేదం. మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అసత్యాలు చెప్పినా, ఎన్ని మోసాలు చెప్పినా, ఏ విధంగా మోసాలతో, అబద్ధాలతో, అసత్యాలతో పక్క పార్టీలను అడ్డం పెట్టుకొని ఓట్లు వేయించుకుంటున్నామో ఇది కూడా అలాగే నమ్ముతారనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన ఆర్డర్స్ని, ఆ పార్టీ ఇచ్చిన ఆయన అయ్యారు ఇచ్చిన ఆర్డర్స్ని కూడా మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. రెండోది మనం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగా మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి నెయ్యి కల్తీ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి పాలకులు చేశారని చెప్పేసి ఇందులో ఎటువంటి సందేహం లేదండి.
ఎందుకు సందేహం లేదని చెప్తున్నానంటే గత 5 సంవత్సరాలు కూడా హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా గుళ్ళు మీద అటువంటి దాడులు జరిగినాయి. నేను గుళ్ళ మీద దాడులు అనేది ఎప్పుడు కూడా చూడటటువంటిది. గుళ్ళ మీద దాడులు చేస్తే దానికి అనేక కారణాలు చెప్పేవారు. పిచ్చోళ్ళు వచ్చి గుళ్ళు కొడుతున్నాడని, లేకపోతే ఆ పిట్టలు వచ్చి లేకపోతే ఉడితో వచ్చి ఆ రథాన్ని తగలబెట్టిందని, ఇలాగా. అంటే ఎందుకు ఇది మేము ఇన్ఫరెన్స్ డ్రా చేస్తున్నామంటే గత పాలకులకి కొంతమందికి ముఖ్యంగా హిందూ మనోభావాల పట్ల అంత నమ్మకం లేదు, దాన్ని వారు ఆసరాగా తీసుకున్నారనే ఒక అనుమానం వస్తుంది మాకు. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ నెయ్యి కల్తీ విషయంలో మనం కొంచెం ఆలోచన చేస్తే, నెయ్యిలో కల్తీ లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కల్తీయే లేదని. ఇప్పుడు వచ్చి కొత్తగా మరి టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే కల్తీ జరిగింది అంటున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ చూస్తే దాంట్లో మరి మనం చాలా బాధపడేటట్టు యానిమల్ ఫ్యాట్ కలిసి ఉంటుందని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్తుంది. ఇలాగా ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేసిన దానికి ఎటువంటి సందేహం లేదు. ఇందులో కొంచెం డీప్గా వెళ్తే సుమారు 68 లక్షలు కేజీలు ఒక నెయ్యి వాడని అంటున్నారు. అంటే టీటీడీ రికార్డ్స్గా నెయ్యిగా పిలబడుతున్నటువంటిది సుమారు 68 లక్షలు కేజీలు వాడారని. ఆ బోలేబాబా డైరీ రికార్డ్స్ అన్ని తీస్తే రమారమి 60 లక్షల దాకా పామ్ ఆయిల్ కొన్నారని. 60 లక్షలు పామ్ ఆయిల్. మరి మిగతాదంతా దేని రూపంలో వచ్చింది? ఏదైతే కెమికల్స్ కలిపి ఆ కెమికల్స్ అన్నీ తీసుకొచ్చి అందులో కలిపి నెయ్యిగా పిలబడేటటువంటిది, అంటే పాలుతో కాకుండా తయారు చేయబడినటువంటి దాంతో లడ్డూలు తయారు చేశారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది కేవలం ఆర్థిక ఉపేక్ష. నాకు తెలిసి ఆ కేజీ నెయ్యి 330 రూపాయలకో 370 రూపాయలకో కోట్ చేసినట్టున్నారు. రమారమి ఆ రేంజ్లో ఉంది. అదే పామ్ ఆయిల్ అనుకోండి, పామ్ ఆయిల్ అంతే హోల్సేల్లో దొరికితే 70 రూపాయలకో 100 రూపాయలకో వస్తుంది, అంతకని ఎక్కువ చేయదు కదా. ఆ కెమికల్ అంతా కలుపుకుంటే ఇంకో 70 రూపాయలు లేదా ఒక 100 రూపాయలు అయి ఉంటుంది. అంటే రమారమి ఈ కేజీ దగ్గర ఎంత ఆర్థిక ఉపేక్ష ఉందో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. కేవలం డబ్బుల కోసం కకృతిపడి హిందువుల మనోభావాల్ని తాకట్టు పెట్టే విధంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం అందరికీ. రోజుకి 68,000 నుంచి 80,000 వెళ్తారు రోజుకి. యావరేజ్గా 68,000 to 80,000 వెళ్తారండి. యావరేజ్గా చూసుకుని దానికి యావరేజ్ చూసుకుని బిట్వీన్ ఆ రేంజ్లో ఉంటారు. అంతమంది భక్తులు వెళ్ళేటట్టు. తిరుపతి లడ్డు అంటే ఒక ప్రత్యేకత. ఒకసారి సందర్భంలో చెప్తున్నారు మా పార్టీ అధినాయకులు వెళ్ళి మాట్లాడితే తిరుపతి లడ్డుకి వచ్చేటువంటి టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ ఎవ్వరూ దీన్ని రిపీట్ చేయలేరు, డూప్లికేట్ చేయలేరు అని చెప్పడం జరిగింది. అంత ఫేమస్ ఈ లడ్డు అంటే. అలాంటి లడ్డుని సుమారు 20 కోట్ల దాకా కూడా కల్తీ చేసినటువంటి పదార్థాలతో చేశారు. ఈరోజు మాకు బాధగానే ఉంది. అందులో ఏదైతే మనం బాధపడుతున్నామో ఈ జంతువుకు ఉందా అని మాట్లాడితే, కాకపోతే వాస్తవాలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాని దోషులు శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మనం కొంచెం ఎవరైతే దీనికి బాధ్యులో వాటి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే హిందువుల యొక్క మనోభావాలు, నేను నాన్ వెజ్ తింటాను, నాన్ వెజ్ తినకంటే నేను ఉండను, కానీ గుడి దగ్గరికి వెళ్ళే రోజు ఆ రోజైనా సరే నేను పవిత్రంగా ఉండడానికి ఆలోచన చేస్తాను. ఆ పవిత్రతని నా దేవుడి దగ్గర కాపాడుకుంటాను. కనుక ఇలాంటి వాళ్ళని మనం క్షమించాల్సిన ఉంటుంది. ఎందుకంటే నా నమ్మకాన్ని మీద దెబ్బతీసేటువంటి ఆలోచన చేశారు. వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా శిక్షించేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.